ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కని వాగ్దానం ఏంటంటే, ఆయన మీ యందు దయచూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ ఆయన న్యాయం తీర్చే దేవుడు, నిజంగా ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన కొరకు కనిపెట్టు వారందరూ కూడా ధన్యులు, వారు ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ ఆ ఆలస్యం ఎందుకు అనంటే, ఆయన మన మీద దయ చూపించాలని. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మన మీద ఆయన కరుణ నిలపాలని. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు న్యాయవంతుడు. నిజంగా మనం కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం అయిపోతూ ఉంటే, నిజంగా మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకు, మన స్నేహితులకు, మన తోబుట్టువులకు వారు ప్రార్థించిందంతా వెనువెంటనే వారి జీవితంలో కార్యాలు వారు చూస్తున్నప్పుడు, వారు అడిగిందంతా వారికి కలుగుతూ ఉన్నప్పుడు, వారు అనుకున్నది సాధిస్తున్నప్పుడు మనకు ఒక ఆలోచన కలుగుతుంది. నిజంగా మనకు అనిపిస్తుంది, ఏంటి ప్రభా, ఎందుకు నాకు ఆలస్యం, ఎందుకు నన్ను విడిచిపెట్టావు అన్నటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డ, ఆయన నిన్ను విడవలేదు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, నీ మీద దయ చూపించాలని, నిన్ను కరుణించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరికి ఒక రకంగా, మరొకరికి ఒక రకంగా ఆయన తీర్పు తీర్చు దేవుడు కాదు. ఒకవేళ నీ బంధువులకి, నీ స్నేహితులకి కార్యాలు జరుగుతున్నాయి, నీకు జరగట్లేదు, దేవుడు నాకు ఏం కార్యం చేస్తున్నాడు, ఆయన న్యాయం తీర్చట్లేదే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, మన దేవుడు న్యాయవంతుడు. ఆయన ప్రతి ఒక్కొక్కరికి కూడా న్యాయాన్ని చేకూర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన సన్నిధానంలో మొరుపెట్టిన ప్రతి బిడ్డ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఆలస్యం జరుగుతుందంటే, ఆయన వారి జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఉద్దేశించున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలస్యం అలక్ష్యం కాదు, కానీ ఆలస్యం నీ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించట కొరకే అని ఉదయకాల సమయంన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, లాజరు చనిపోయాడు. నిజంగా 4 దినాలు అయిపోయింది. ఆయన చనిపోకముందే, ఆయన రోగిగా ఉన్నప్పుడు తన యొక్క సహోదరులు ఇద్దరు, మరియా, మార్త, మరి యేసు ప్రభువుకి కబురు పంపిస్తారు. నిజంగా యేసు ప్రభు వారికి లాజరు అనారోగ్యపు పడకలో ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారికి వారు సమాచారం అందించినా, లాజరు చనిపోయి 4 దినాల వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి రాలేదు. నిజంగా వారు కన్నీరు మున్నీరైపోయి, వారి తమ్ముడు మరణించాడని వారు ఎంతో వేదనలో ఉండగా, 4వ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చారు. నిజంగా ఆ సమయంలో వారికి అనిపించి ఉండొచ్చు, ప్రభా, మేము మరి ముందుగానే అనారోగ్యపు పడకలో ఉన్నప్పుడే మీకు కబురు పంపించాం, మీరు ఆలస్యం చేశారు, అతను మరణించాడు, ఇప్పుడు మీరు వచ్చి ఏం ప్రయోజనమయ్యా, ఇప్పుడు మీరు వచ్చి ఏం లాభమయ్యా అన్న ఆలోచన వరకు వచ్చి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో దేవుడు వారితో ఏమన్నాడంటే, మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారన్నారు. నిజంగా వారు దేవుని మీద నమ్మిక ఉంచారు. ఆ తదుపరి నిజంగా ఒక గొప్ప కార్యాన్ని చూశారు. 4 దినాలు అయిపోయింది లాజరు చనిపోయి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి బయట నిలబడి, లాజరు బయటికి రా అని కేకలు వేయగానే, నిజంగా ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు మరి లేచి బయటికి వచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం! ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆలస్యం దేని కొరకు జరిగిందంటే, దేవుని మహిమ ప్రజలందరూ చూచేటట్లుగా, ఆ కుటుంబస్తులు చూచేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. నిజంగా ముందుగానే దేవుడు వచ్చుంటే ఏదో వ్యాధి పడకలో నుంచి లాజరు లేచాడన్న వార్తని వినబడేది. దేవుడు మామూలుగానే అందరినీ స్వస్థపరిచినట్టు లాజర్ని కూడా స్వస్థపరిచాడు. ఇది ఒక సాధారణమైనటువంటి హీలింగ్ కానీ, స్వస్థత అని కానీ ప్రజలు అనుకునేవారు. కానీ 4 దినాలు చనిపోయినటువంటి శవం లేపబడుట ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన నీ జీవితంలో కూడా కార్యం ఆలస్యం అయిపోతుందా? అందరిలాగా నాకు కార్యం జరగట్లేదని అనుకుంటున్నావా?
ప్రియ దేవుని బిడ్డ, అందరిలాగా నీ జీవితంలో కూడా కార్యం జరిగితే అది సాధారణమైన విషయమే. కానీ ఆలస్యం జరుగుతుందంటే ఏదో ఒక గొప్ప కార్యం, అందరికంటే ఒక ఉన్నతమైన కార్యం దేవుడిని పట్ల చేయాలనుకుంటున్నాడు. నిజంగా అయిపోయింది, ఆగిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో మరలా ఆశను దేవుడు చిగురింపజేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మృతతుల్యమైనటువంటి లాజరు దేహాన్ని లేపినట్లుగా నిజంగా ఆశలు కోల్పోయినటువంటి నీ జీవితంలో ఆలస్యం అయిపోతూ ఉంటే అందరి చేత విసర్జింపబడుతున్నావేమో, ఆలస్యం అయిపోతూ ఉంటే అందరి చేత త్రోసివేయబడుతున్నావేమో, ఆలస్యం అయిపోతూ ఉంటే ఇంకా మరి ఆశలు కోల్పోయి నిరుత్సాహపు మరి అడుగులోనికి వెళ్ళిపోయావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీవు దిగులు చెందకు, నిరుత్సాహపడుకు, మనుషుల యొక్క మాటలకు కృంగిపోకు. నిజంగా అందరూ చూసి ఆశ్చర్యపడేటట్లుగా అవమానపరిచిన వారి ఎదుటనే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నిజంగా నీ పరిస్థితిని బట్టి ఇంత భక్తి చేస్తున్నావు, ఏమైంది నీ పరిస్థితి, ఏమాయను నీ దేవుడు అని అడుగుతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, అయినా ఆయన మీద విశ్వాసం వదలకు. నీవు ఆయనను నమ్మితే తప్పక ఆయన మహిమను చూస్తావు. ఏ నోరైతే నేను అవమానపరిచిందో అదే నోరు మరలా ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్ము. నిజంగా ఆయన దయ చూపవలననే నీ మీద ఆలస్యం చేస్తున్నాడని ఈ లేఖనం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మీ అందు దయ చూపవలనని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొనుండు. నీవు ధన్యుడవు. ఒకరోజు మేలు నువ్వు చూడబోతున్నావు. అందరం కూడా కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. నీ పరిస్థితుల్లో కృంగిపోయావేమో, నీ అవమాన భారములో అది భరించలేక నలిగిపోయావేమో, ఆలస్యం అయిపోతూ ఉంటే వేదన అధికమైపోతుందేమో, నీ జీవితంలో ఆలస్యం అయిపోతూ ఉంటే సూటిపోటి మాటలు ఎక్కువైపోతున్నాయేమో. ప్రియ దేవుని బిడ్డ, భయపడకు. నిజంగా పిల్లలు లేరన్న వేదననా, వివాహం జరగట్లేదన్న వేదన, నిజంగా నీ యొక్క వ్యాపారంలో ఇంకా మరి నువ్వు పైకి రాలేని పరిస్థితిలో ఉన్నావా? నీ ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక కృంగిపోతున్నావా? నీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిందా? ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితి అయినా ఆలస్యం అవుతుందని బాధపడకు. ఆలస్యం వెనకాల ఒక ఆశ్చర్యం దాగి ఉంది. నీ మీద దయ చూపించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతే తప్ప ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయట్లేదు, నిన్ను అలక్ష్యం చేయట్లేదని ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మినట్లయితే అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని దయ, దేవుని కనికరం నీ మీదికి సమృద్ధిగా దిగివచ్చి గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయమున ఇదిగో ప్రభా, మీ అందు దయ చూపవలనని నేను ఆలస్యం చేస్తున్నానన్నావు. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే వారి జీవితంలో ఆలస్యం అయిపోతుందని వేదనలో ఉన్నారో, ఆలస్యం అయిపోతుందని అయ్యా ప్రభా కృంగిపోతున్నారో, ఆలస్యం అయిపోతుందని ఆశలు చాలించుకున్నారో, మరలా వారి జీవితంలో అయ్యా మీరు గొప్ప కార్యాలు చేస్తారని మీరు బలపరిచిన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. త్వరలో ప్రభా మీ మహిమను బిడ్డలు చూచినట్లుగా కార్యాలు చేయమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.